లోకరక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నేటి మన దైవ సందేశం గర్వము వలన కలిగే నష్టాలు. ఆత్మీయులారా, గర్వము వలన పడిపోవడం జరుగుతుంది, గర్వము వలన పతనం అవ్వడం జరుగుతుంది, గర్వము వలన ఆత్మీయ ఆశీర్వాదాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. నేను అనే గర్వం, అందము అనే గర్వం, చదువు అనే గర్వం మన జీవితంలో పతనానికి దారితీస్తాయి. చాలామంది ధన గర్వం చేత, బల గర్వం చేత, కుల గర్వం చేత చాలామంది చరిత్రలో పతనమైనారు. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో కూడా నేను అనే గర్వం నీలో ఉంటే ఆ గర్వం నీ జీవితానికి, ఆ గర్వం నీ ఆత్మీయ రంగానికి చాలా కీడును తీసుకొస్తుంది. కాబట్టి గర్వాన్ని, ఆహాన్ని, కోపాన్ని, ఈర్ష్యను, కక్షను, అసూయను విడిచిపెట్టి సమాధానముతోనూ సంతోషముతోనూ దేవుని కోసం జీవించుదాం. ఈరోజు గర్వము వలన కలిగే ఒక 7 నష్టాలను పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి మాటగా నా ఆత్మీయులారా, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో గర్వము వలన పతనమైపోతావు, నీ ఉనికిని కోల్పోతావు, నీ సాక్ష్యాన్ని కోల్పోతావు, గర్వము వలన నీ బలాన్ని కోల్పోతావు, గర్వము వలన నీకున్న ఖ్యాతిని కోల్పోతావు. గర్వము ఏ వ్యక్తిలోనికైతే వస్తుందో ఆ గర్వము పతనానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి పతనమైపోయాడు అంటే మూల కారణం గర్వము. అయితే నీ సొంత బలము అనే గర్వము చేత నేను అన్నిటినీ సాధిస్తాను, జయిస్తాను, ఓడిస్తాను అని ఊహల లోకంలో బ్రతుకుచున్నావేమో. అయితే బలము అనే గర్వాన్ని విడిచి ప్రభు పాద సన్నిధికి నువ్వు రావాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చమత్కారంగా మాట్లాడే గర్వం నీకుందేమో. ఒకవేళ నీవు మాటకారితనం అనే గర్వం నీలో ఉందేమో. అధికంగా మాట్లాడుతూ నేను జ్ఞానవంతుని అని చలామణి అవుతున్నావేమో. ఆ యొక్క అధికమైన మూర్ఖత్వం అనే అహం అనే గర్వం నీ యొక్క పతనానికి కారణమవుతున్నది. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గర్వాన్ని విడిచి సాధువును మృదువును అయిన దీన మనస్సును ధరించి క్రీస్తు యేసును కలిగి ఆయన కృపలో నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరాధించే ఆరాధికులలో పరలోకంలో ప్రధాన దూత అయిన లూసిఫర్ గర్వము ద్వారానే పడద్రోయబడ్డది. ఏమిటి గర్వం అంటే పదవి వ్యామోహం అనే గర్వం, పేరు ప్రఖ్యాతులు అనే గర్వం. ఆ గర్వము ద్వారా లూసిఫర్ పడద్రోయబడ్డాడు. ఈరోజు నువ్వు పడిపోవడానికి కారణం ఒకవేళ నీలో ఉన్న అహం అనే గర్వమేమో. సరి చేసుకో, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో
గర్వము మూర్ఖ స్వభావాన్ని కలుగజేస్తుంది. గర్వము వలన అతడు గడ్డి తిన్నాడు. అంటే ఈ గర్వము అతని రాజ్యానికి భయంకరమైన కీడును తెచ్చిపెట్టింది. రాజ్య పరిపాలనలో నుండి కింద పడిపోయి గార్ధ స్వభావముతో బ్రతికినాడు. అంటే గర్వము మనిషిని మూర్ఖునిగా మారుస్తుంది. ఈరోజు ప్రియమైన సహోదరుడా సహోదరి, రాజ్య అధికారం అనే గర్వముతో, పదవి వ్యామోహం అనే గర్వముతో, నాకంటే మించినవాడు లేడు, గొప్పవాడు లేడు అని ప్రియ సహోదరి సహోదరుడా గర్వముతో జీవిస్తున్నావేమో. నీ గర్వం నీ యొక్క మూర్ఖత్వపు జీవితాన్ని చూపిస్తుంది. నెబుకద్నెజరులో ఉన్న గర్వము అతని యొక్క భయంకరమైన చెడిన స్థితిని, పడిన స్థితిని, పాడైన స్థితిని చూపిస్తుంది. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఆ గర్వాన్ని విడిచిపెడదాం. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ గర్వం అనే మనస్సు నీలో ఉంటే గద్దెను దింపి గడ్డిని మేపిస్తాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీలో నేను అనే గర్వం, నాది అనే గర్వం, పేరు అన్న గర్వం, కులము అన్న గర్వం, బలము అన్న గర్వం ఉంటే దయచేసి నీ మనసును మార్చుకో. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నెబుకద్నెజరు గాడిద వలె గడ్డి తిన్నాడు. అంటే గర్వంతో ప్రవర్తించిన ఏ వ్యక్తినైనా నా ప్రభువు పడద్రోస్తాడు. జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీలో కూడా ఆ గర్వం అనే స్వభావం ఉంది కాబట్టి తగ్గింపు లేదు, హెచ్చించుకుంటున్నావు. అయితే ఈరోజు నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. నీ యొక్క జీవితంలో రూపాంతరాన్ని కోరుకో. ఆ గర్వము నీ శరీరానికి కుళ్ళు. ఆ గర్వము నీ మదిని మనస్సును చెడిపేస్తుంది. సరి చేసుకో. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మూడో విషయము, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో గర్వము మనిషిని అందరికీ మరియు దేవునికి దూరం చేస్తుంది. ఒక వ్యక్తిలో గర్వం ఉంటే దేవునికి దూరం అవుతాడు, కుటుంబానికి దూరం అవుతాడు, సంఘానికి దూరం అవుతాడు, సమాజానికి దూరం అవుతాడు, అపవాదికి దగ్గరైతాడు. అంతేకాదు చెడిని పడిపోయి జీవితాన్ని పతనం చేసుకొని ఒంటరిగా మిగిలిపోతాడు. ఈరోజు గర్వం వలన దేవునికి దూరం అయిపోతున్నావేమో. నీ కుటుంబానికి కూడా దూరమైనావు, నీ పిల్లలకు దూరమైనావు. ఈరోజు గర్వం వలన నువ్వు చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. అయినా నీకు గర్వము తక్కువ కాలేకపోతుంది. మార్చుకో సహోదరి సహోదరుడా, నీతోనే మార్చుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ దీవెనకు నీ గర్వమే అడ్డుగా ఉంది. ఫలించలేకపోతున్నావు, గర్వమే అడ్డుగా ఉంది. ఉద్యోగం రాలేకపోతుంది, గర్వమే అడ్డుగా ఉంది. ఆశీర్వాదం పొందలేకపోతున్నావు, గర్వమే అడ్డుగా ఉంది. అంతేకాదు నీ ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నావు అంటే గర్వం నీలో ఉంది. మార్చుకో, తీసేసుకో. దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటి గర్వం వలన పతనం, రెండోది గర్వం వలన మనసు చెడిపోయి మూర్ఖునిగా మారిపోతావు. గర్వం వలన దేవునికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దూరం అయిపోతావు. ఈరోజైనా
ఈ వాక్యం ద్వారా సరి చేసుకో అని ప్రభు చెప్తున్నాడు. 4వది సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో గర్వము వలన ఒంటరితనం అనుభవిస్తారు. గర్వం ఉందనుకో ప్రతివారు నిన్ను చీదరించుకుంటారు. అయితే గర్విష్ఠుడంట ఒంటరిగా మిగిలిపోతాడంట. ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాడంటే గర్వం తనను పరిపాలిస్తుంది. ప్రభువు నిన్ను దర్శిస్తున్నప్పుడే అవును నేను ఒంటరిగా మిగిలిపోయాను అంటే గర్వమే కావచ్చేమో. నా ఆత్మీయ జీవితంలో గర్వాన్ని విడిచిపెట్టే మనస్సును నాకు దయచే ప్రభు అని అడుగుతావా? దేవుడు నిన్ను దీవించునుగాక. ఒంటరితనాన్ని నీకు కలుగజేసేది గర్వమే. అయితే గర్వము వలన ఒంటరితనమే కాదు, ఒంటరితనములో మరణపు ఆలోచనలు, చెడుపు ఆలోచనలు వస్తాయి. గర్వాన్ని విడిచిపెట్టు. చాలా కాలము నుండి నీలో ఆ గర్వం అనే మనస్సు వచ్చి, నేను అనేది వచ్చి నువ్వు చాలాసార్లు ఓడిపోయినావేమో ఆలోచన చేయి. 5వ విషయాన్ని చూస్తే గర్వము వలన యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 15 వరకు చూస్తే గర్వము వలన దేశములు సైతం కూలిపోవును. ఒక గర్విష్ఠుడు ఉంటే ప్రభుత్వం ద్వారా చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎందుకు? ప్రజలు కూడా చెడిపోతారు. గర్వం వలన దేశములు సైతం కూలిపోయేననుంది. ఒక్క వ్యక్తి గర్వం ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ప్రజలకు కీడును తెస్తుంది. అందుకే నీ ఎముకలకు స్వస్థత లేక, నీ శరీరానికి స్వస్థత లేక, నీ అంతరంగములో స్వస్థత లేక నిరంతరము గర్వముతో నీవు కూలిపోతున్నావు, ఓడిపోతున్నావు, చితికిపోతున్నావు. సరి చేసుకో. అయితే ఈ గర్వము అపవాది యొక్క స్వభావము. ఈ గర్వము చెడిపోయి పడిపోయిన లూసిఫర్ యొక్క స్వభావము. ఆత్మీయుడా, ఆత్మీయురాలా, నీలో గర్వము ఉండద్దు. ఆ గర్వం అనే కోరలను విరిచిపెట్టు, విరిచివేసేయి, ప్రశాంతంగా బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గర్వం వలన దేశాలు సైతం కూలిపోతున్నాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేశాలలో సమాధానం లేదంటే గర్వమే. ఆ గర్వాన్ని ఈరోజు నీలో ఉంటే తొలగించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. 6వదిగా హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాల్లో గర్వం ఉన్నవాడు తృప్తిగా జీవించలేడు. గర్వం ఉన్నవాడు మనస్సులో సమాధానంగా బ్రతకలేడు. గర్వం ఉన్నవాడు సమృద్ధిలో జీవించలేడు. ఎందుకు? ఆ గర్వం ద్వారా తృప్తి లేని జీవితం, ఆ గర్వము ద్వారా సమృద్ధి లేని జీవితం, గర్వము ద్వారా సమాధానం లేని జీవితం. ఇకనైనా నీ గర్వాన్ని విడిచిపెట్టి తృప్తిగా జీవించు. ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. నాలో గర్వం లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ కొన్నిసార్లు నీ పొరుగు వారి దగ్గర ఒక అహంకారమైన మనసు కలిగి, బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నావేమో. ఈరోజు మార్చుకో. ఈ గర్వమే నీ జీవితాన్ని కూలగొడుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, చివరిగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో ఉజ్జియా గురించి వ్రాయబడింది. గర్వం ఉన్న వ్యక్తి దేవుని కృపను పొందుకోలేకపోతాడు. గర్వము ఉన్న వ్యక్తి దేవుని ఎదురిస్తాడు. అయితే ఉజ్జియా గర్వము కలిగి చెడిపోయినాడంట. కుష్టి రోగం వచ్చింది, తల దించుకొని బ్రతికినాడు, తల దించుకొని వెళ్ళిపోయినాడు. ఎందుకు?
సేవకుల దగ్గర గర్వంతో ప్రవర్తించడం మంచిది కాదు. అయితే ఈ గర్వించిన ప్రతి వారు చరిత్రహీనులైపోయినారు. సంఘం ద్వారా బహిష్కరించబడ్డారు, సమాజం ద్వారా వెలివేయబడ్డారు, కుటుంబాలలో విలువలేని వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. అయితే నీలో గర్వం ఉంటే తొలగించుకో. పనిచేసే స్థలంలో కానీ, నీ గృహ జీవితంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ గర్వం అనే కోరలను ఈరోజు విరగగొట్టి దీన మనసుతో నింపయ్యా, పరిశుద్ధాత్మతో నింపయ్యా, నాకు నీ స్వభావము దయచేయి ప్రభు అని ప్రభుని అడిగితే ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో ఉన్నతమైన దీవెనలు ఇస్తాడు. యేసయ్య మనసు కలిగి గర్వాన్ని విడిచిపెట్టి ప్రభు సాక్షులముగా సాగిపోదాం. ఇప్పటి వరకు వాక్యం ఉన్న నీలో ఇంకేదైనా చిన్న లోపం ఉందేమో, పాపం ఉందేమో, శరీర కోరికలున్నాయేమో తొలగించుకొని ప్రభు కోసం జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన జరుగుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనస్సును మార్చుకో, నీ మనస్సును మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ తలంపులను మార్చుకో. గర్వం వలన ఈ శరీరం కుళ్ళిపోతుంది, గర్వం వలన ఓడిపోతావు, గర్వం వలన పతనమైపోతావు, గర్వం వలన సమృద్ధిని అనుభవించలేవు. మహోన్నతుడా, మహాగణుడా, ఈ వాక్యం విన్న బిడ్డల జీవితంలో గర్వాన్ని తొలగించి దీనత్వాన్ని దయచేయమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి వినండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కటి కామెంట్ పెట్టండి. దేవుడు మీ కుటుంబాలను మెండుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.